ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల ముంగిటికే ప్రభుత్వ పాలన తీసుకొచ్చిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి అన్నారు. 50వ డివిజన్ నెహ్రూ నగర్లో స్త్రీ శక్తితో మమేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు ప్రతి గడపకు తీసుకెళ్లి స్థానిక ప్రజలకు పరిచయం చేశారు. మరొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని సచీదేవి కోరారు. డివిజన్లో అర్హులైన పేదలకు 280 మందికి ఇళ్ల పట్టాలను అందజేయడం జరిగిందని సచీదేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆర్థికంగా ఎదిగారని అన్నారు. నాడు నేడు కింద అర్బన్ హెల్త్ సెంటర్ను మౌలిక వసతులు కల్పించి స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందజేయడం జరుగుతుందని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో డివిజన్లోని కాలువలు, పార్కులు, రోడ్లు అభివృద్ధి చేశారని, మరికొన్ని పనులు టెండర్ల దశలో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, సువర్ణ, సుబ్బులు, శ్రీదేవి, ధనలక్ష్మి, తోటపల్లి రవి, లీలాకుమారి, మేరీ, పురిడి ప్రభావతి, తూము పద్మ, విజయ, బత్తుల మరియమ్మ, రమణమ్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది కదా అడ్డాలేనమ్మా పెద్ద కొంచెం వెనక్కుందమ్మా. డాక్టర్ దానిలో ఎంత పర్సెంటేజ్? రెండు మా ఎమ్మెల్యే ఎంపీ. ఎమ్మెల్యేది ఎంపీది రెండోట్లేనమ్మా. వెనక ఇద్దరు ఇక్కడ పథకాలు బాగా అందరికీ అందుతున్నాయి. ఇల్లు పట్టాలు 280 పట్టాలు శాంక్షన్ అయినాయి. ఇంకా 150 పట్టాలు రావాల్సినవి ఉన్నాయంట. 2.5 crores శాంక్షన్ అయిన వర్కులు, కొన్ని అభివృద్ధి. ఇక్కడ పార్క్ ఒకటి, పార్క్ చుట్టూతా రోడ్లు, నాడు నేడు 38 లక్షలు నాడు నేడు వాటికి శాంక్షన్ అయినాయి. ఇక్కడంతా జనాలు బాగా హ్యాపీగా ఉన్నారు. అన్నీ బాగా ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలు అందుతున్నాయి. అన్ని సంక్షేమ పథకాలు కానీ అన్నీ జరుగుతున్నాయని హ్యాపీగా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని తప్పకుండా గెలిపిస్తామని చెప్పారు.